ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 25 మంగళవారం. ఈరోజు తిథి పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు వివాహ పంచమి అంటారు, అందులోనూ మంగళవారం వచ్చింది, శ్రేష్టమైనటువంటి రోజు. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు కనుక చాలా వ్యవహారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా కొత్తగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఒక శుభవార్తను అందుకుంటారు. దశములో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, తల్లి ఆశీస్సులను, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. జన సహకారం కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. చతుర్థములో గురువు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. అనారోగ్య సమస్యలు కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, ముఖ్యంగా స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టములో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. సమాజంలో గుర్తింపు, సంతోషకర వాతావరణము ఉంటుంది. చతుర్థములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. రావాల్సిన ఆదాయం కూడా చేతికందే పరిస్థితి కనిపిస్తుంది. అష్టములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజు షష్టంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి సహకారంతో కుటుంబపరమైనటువంటి కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అష్టములో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి.
గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి విజయాలను సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి సహాయం కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం చేసుకోండి. గణేశాష్టకం పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. అనుకోకుండా ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆనందదాయకంగా ముందుకు వెళ్తారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అధికారులతో వచ్చేటువంటి మనస్పర్ధలు మీకు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ నిజాయితీకి, మీ నిబద్ధతకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలకు అవకాశం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. శుక్ర సంచారం నడుస్తోంది. జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తాడు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, అనవసరమైనటువంటి అలజడి, భూవాహన సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం కూడా అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, కుటుంబంలో అశాంతి, పనివారి సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులతో ఆస్తిపాతులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది. దశములో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల
జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు, అనుకోకుండా కొన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు బాగుంటుంది. తండ్రి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, మీకు రావాల్సిన ఆదాయం కూడా చేతికందే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.